Hello all, welcome to our channel. ఈ వీడియోలో మనం ఐడియల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ కాంక్రీట్ అంటే ఏంటో తెలుసుకుందాం అండ్ డిజైన్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ అనేది ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఇది యాక్చువల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ కాంక్రీట్, స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ కాంక్రీట్. ఇది కాంప్లికేటెడ్ ఉండడం వల్ల ఐఎస్ కోడ్ అనేది ఐడియల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది ప్రపోజ్ చేసింది. ఇది ఐడియల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ కాంక్రీట్. ఇందులో అప్ టు 0.002 స్ట్రెయిన్ వరకు కర్వ్ అనేది పారాబోలాలో ఉంటుంది అండ్ 0.002 నుంచి 0.0035 వరకు ఇది ప్యారలల్గా ఉంటుంది స్ట్రెయిన్కి. సో క్యూబ్ స్ట్రెంగ్త్ అనేది మనం 15/15 క్యూబ్ని అనేది స్టాండర్డ్ సైజ్గా తీసుకుంటాం క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇందులో వచ్చిన దాన్ని 28 డేస్లో వచ్చిన కంప్రెసివ్ స్ట్రెంగ్త్ని క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అనేది ఎఫ్సీకే లాగా తీసుకుంటాం. నెక్స్ట్ సిలిండర్ సైజ్ అనేది స్టాండర్డ్ సైజ్ అనేది 15/30. ఇప్పుడు క్యూబ్ స్ట్రెంగ్త్ అనేది 1.25 టైమ్స్ సిలిండర్ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఎందుకంటే డ్యూ టు సైజ్ వేరియేషన్. సిలిండర్ స్ట్రెంగ్త్ అనేది 0.8 టైమ్స్ ఆఫ్ క్యూబ్ స్ట్రెంగ్త్, ఎందుకంటే 1/1.25 ఈజ్ ఈక్వల్స్ టు 0.8. సో నౌ actual strength of concrete in beam or column in compression zone at the time of failure అనేది 0.85 టైమ్స్ సిలిండర్ స్ట్రెంగ్త్కి ఈక్వల్ ఉంటుంది. అది 0.85 టైమ్స్ ఆఫ్ సిలిండర్ స్ట్రెంగ్త్. మనకు తెలిసింది ఏంటి? 0.85 టైమ్స్ ఆఫ్ సిలిండర్ స్ట్రెంగ్త్. సిలిండర్ స్ట్రెంగ్త్ అంటే 0.8 టైమ్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్, అంటే అది క్యూబ్ స్ట్రెంగ్త్కి ఈక్వల్. 0.85 8 times of cube strength. So 0.85 into 0.8 is equal to 0.67. And ఎప్పుడైతే మనము strength of concrete in structure is less than strength of cube, because of size అనేది స్ట్రక్చర్లో ఎక్కువ ఉంటుంది. సైజ్ ఎక్కువ ఉంటే వాయిడ్స్ ఎక్కువ అవుతాయి, సో దట్ హెటరోజెనిటీ ఎక్కువ అవుతుంది, సో స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది తీసుకుంటాం. పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఆఫ్ కాంక్రీట్ ఈస్ 1.5. డ్యూ టు క్యూబ్ సైజ్ కంటే స్ట్రక్చర్ సైజ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు వాయిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హెటరోజెనిటీ కూడా ఎక్కువ ఉంటుంది. హెటరోజెనిటీ ఎక్కువ ఉందంటే స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు 0.67 FCK by 1.5 ఈజ్ ఈక్వల్స్ టు 0.446 FCK. This equals to 0.45 FCK. This is the design strength of concrete. Design strength of concrete is not equals to FCK. Design strength of concrete అంటే FCKకి ఈక్వల్ కాదు. సో ఇప్పుడు మనం డిజైన్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ అంటే ఏం చెప్పాలంటే 0.45 FCK. In actual practice, the concrete fails between 0.0035 to 0.005 strain, but IS code suggested from safety point of view, concrete fails at a strain of 0.0035 only. సో అందుకే మనం at the point of failure strain ఎంత అంటే 0.0035 అని చెప్పాలి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే FCK అనేది క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ ఎట్ 28 డేస్. ఒక క్యూబ్ని 15/15 సెంటీమీటర్ క్యూబ్ని కంప్రెసివ్ స్ట్రెంగ్త్ 28 డేస్కి ఫైండ్ అవుట్ చేసి వచ్చిన దాన్ని FCK అంటారు. అదే క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్. అండ్ డిజైన్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.446 FCK ఈజ్ ఈక్వల్స్ టు 0.45 FCK. This is called design strength of concrete. Thank you all.